నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు రాజ్యసభ సీటు కేటాయించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. కాకినాడలోని వెంకీ రెసిడెన్సీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా నిమ్మల కిష్టప్పకు రాజ్యసభ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలని కోరారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో సీట్ల సర్దుబాటు కోసం కిష్టప్ప తన అవకాశాన్ని త్యాగం చేశారని, గత 3 దశాబ్దాలుగా పార్టీ బలోపేతం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎంపికలో నిమ్మల కృష్ణప్ప గారికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా మన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఎందుకంటే గతంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం. అలాగే ఈ మధ్య చేసిన మా ఉద్యమానికి స్పందించి ఈ కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇవ్వాల్సిన బకాయిల్ని, కొన్ని సమస్యల్ని తీరుస్తున్న దానికి కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఈ చేనేతల పట్ల సానుకూలతగా వ్యవహరిస్తున్న కారణంగా ఇప్పుడు ఇది కూడా ఈ వివిధ సామాజిక వర్గాల రేషియోలో చేనేతలకు ఈ యొక్క రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. నమస్కారం అండి అందరికీ కూడా. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, రాజ్యసభ ఎంపికపై తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది ఈ కూటమి రాజకీయ పార్టీల మధ్య. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్న 18 చేనేత సామాజిక వర్గాల తరఫున గత సార్వత్రిక ఎన్నికల్లో మా జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు ఇవ్వండి, పార్లమెంటు సీట్లు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేశామో ఏకపక్షంగా ఆ రోజు అడగడం జరిగింది. అయితే అప్పటికున్న సామాజిక సమీకరణాల రీత్యా కూటమి యొక్క ఈ కలయికలో వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు అనుకున్న రీతిలో అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ, పార్లమెంటు స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము ఎమ్మెల్సీగా అలాగే రాజ్యసభ సభ్యులుగా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ రోజు కూటమి రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది సీనియర్లు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీలో ఉంటూ పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూ మాజీ ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ఎంపీలుగా చేసిన అనేక మంది వారి యొక్క సీట్లను త్యాగం చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నిమ్మల కిష్టప్ప గారికి ఆ రోజు మీకు సమీకరణాల రీత్యా సీటు ఇవ్వట్లేదు, భవిష్యత్తులో మీకు రాజ్యసభ ఇచ్చి మీకు సముచిత స్థానం ఇస్తామని చెప్పిన మీదట ఆ రోజు ఆయన సీట్ని, హిందూపురం సీట్ని త్యాగం చేయడం జరిగింది. మరి ఈరోజు రాజ్యసభ ఎంపికలపై అనేక రకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. దీనిలో ఎక్కడా కూడా మాకు చేనేత సామాజిక వర్గాలకి న్యాయం చేసినట్టుగా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగా మాకు కనబడట్లేదు. మేము అడుగుతూ ఉన్నాం, అసెంబ్లీ సీట్లలో మాకు అన్యాయం జరిగింది, పార్లమెంట్ సీట్లో మాకు అన్యాయం జరిగింది, రాబోయే రాజ్యసభ ఎంపికలో నిమ్మల కిష్టప్ప గారికి స్థానం కల్పించాలని చెప్పి